పరిశుద్ధులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తు నందు ప్రియులారా, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మేలు చేయుటకు ఎప్పుడు కూడా ఆయన మీతోనే ఉంటాడు. మేలు చేయుటకు మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనతో ఉంటాడు. నీ జీవితంలో ఇంకా నాకు మేలు జరగలేదు, కీడుని అనిపిస్తున్నాను, నా జీవితంలో ఇంకా నేను పొందుకోవాల్సినటువంటి మేలు నా బ్రతుకులో జరగలేదు అని ఒకవేళ ధైర్యపడుతున్నామేమో, కానీ జీవం కలిగిన దేవుడు తగిన సమయమందు నీకు మేలు చేస్తాడు. అది రెండంతల మేలుగా దేవుని సహాయం చేయబోతున్నాడు. ఒకరోజు ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గారు. ఆయన దైవభక్తి కలిగిన వాడు. ఆయనకు ఒక క్లినిక్ ఉంది. ఆ క్లినిక్లో తాను పేదవారికి ఉచితంగా వైద్యం చేసేవాడు. కొంచెం ధనవంతులు ఉన్న వాళ్ళ దగ్గర న్యాయ ప్రకారంగా ఆయన డబ్బులు ఫీజు తీసుకునేవాడు. తన భార్య ఇంటి దగ్గర నుంచి కొన్ని సరుకులు కొనుక్కురామని లిస్ట్ రాసి పంపించేది. ఆయన క్లినిక్లో కూర్చుని తనకు వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుని మొదట డబ్బులు దేవునికి తీసేవాడు. ఆ తర్వాత ఆ లిస్టులో ఉన్న ఎన్నికలు కొనుక్కుని వెళ్ళేవాడు. ఈ విధంగా ఆయన నీతిగా, న్యాయంగా దేవుని పట్ల నడుస్తూ తన క్లినిక్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎంతోమంది పేదవారికి ఆయన ఉచితంగా వైద్యం చేస్తూ ఉండేవాడు. అలాంటి ఆయనకి తన కుమార్తె వివాహం వచ్చే సమయం వచ్చింది. తన కుమార్తెకి వివాహం నిశ్చయమైంది. అయితే తన భార్య క్లినిక్లో ఉన్నప్పుడు ఒక లిస్ట్ రాసి పంపించింది. పిల్లకి ఇన్ని రకాలైన వస్త్రాలు తీయాలి, బంధువులకి తీయాలి, మరి అమ్మాయికి ఒకటే పాప కాబట్టి దానికి కొన్ని వస్త్రాలు తీయాలని చెప్పి రాసింది. రెండో లిస్ట్ పంపించింది. ఆ లిస్ట్ ఏంటంటే పిల్లకి కొంచెం బంగారం కొనాలి, నగలు కొనాలి, మరి పిల్లకి ఏమి లేకుండా ఎలా పెళ్లి చేస్తావు అని పంపించింది. ఆ తర్వాత మూడో లిస్ట్ పంపించింది. కొన్ని మరి పెళ్ళికి కావాల్సిన సరుకులు, సామాన్లను కొనాలి అని పంపించింది. ఆ మూడు లిస్టులు పెట్టుకొని క్లినిక్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచిస్తున్న సమయంలో ఆయనకు అంత దగ్గర డబ్బులు లేవు, బంగారం కొనడానికి వస్తువులు కూడా లేవు. కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు అందరూ అంటారు, అందుకే 4 రాళ్ళు వెనకేసుకోమని చెప్పాను, నువ్వు ఏనాటి కీడు ఆనాటి చాలు అంటావు, ఈనాటి భత్యం అన్న వస్త్రాలు కలిగి ఉంటే చాలు అన్నావు, ఈరోజు నీ కుమార్తె దగ్గరికి వచ్చే వారికి తలపట్టుకుని కూర్చున్నావు అని అందరూ అంటూ ఉన్నారు. ఆయన క్లినిక్లో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా బిడ్డ వివాహమయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి కూర్చున్నాడు. ఈలోపు ఆ క్లినిక్ ముందుకు ఒక కారు వచ్చి ఆగింది. ఒక ధనవంతుడు వచ్చి, అయ్యా గుర్తున్నానా, మీరు చేసిన సహాయం నేను మర్చిపోనయ్యా, అన్నట్టు నా కుమార్తెకి వివాహం జరిగింది, నా కుమార్తె వివాహం జరిగిందయ్యా, జరుగుతుంది, వివాహం నిశ్చయమైంది, అందుకని నీకు చెప్పడానికి వచ్చాను. అయితే నా కుమార్తెకి మరి షాప్కి వెళ్ళినప్పుడు వస్త్రాల కోసం వెళ్తే నా కుమార్తెకి అన్నీ 2 రెడ్లు కొన్నాను, బంగారం 2 కొన్నాను, 2 రకాలు కొన్నాను, ప్రతి ఐటమ్స్ 2 రకాలు 2 కొన్నాను. ఎందుకు నా మనసు కొనాలనిపించింది. ఆ తర్వాత నీ దగ్గరికి ఇవ్వాలనిపించింది. ఇదిగయ్యా, నీ కుమార్తె ఇక్కడ నా కూతురంత కుమార్తె నాకు తెలుసు, నీ కుమార్తె కూడా ఇవో రేపు వివాహం వచ్చినప్పుడు పనికొస్తాయి, వివాహానికి తీసుకోమని చెప్పి డాక్టర్ గారికి ఇచ్చాడు. ఆ డాక్టర్ గారు ఎంతో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్న దేవుడికి. ఎందుకు ఆ ధనవంతుడు ఎవరో తెలుసా? ఒక 10 సంవత్సరాల క్రితం ఆయనకి ఆ రోడ్డు వెంట వెళ్తున్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. సావు బతుకుల మధ్యలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఆ క్లినిక్కి తీసుకుని వచ్చారు.
డాక్టర్ అక్కడే ఉండి ఆయన్ని చాలా సీరియస్ కండిషన్లో ఆయనకి మెడిసిన్ పెట్టి వైద్యం చేసి ఒక వారం రోజులు తన క్లినిక్లోని తనకి వైద్యం అందించాడు, పరిచర్య చేశాడు. తన కుమార్తె ఉంటుంది, 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు కుమార్తె ఉంది. తన కుమార్తె కూడా దగ్గరుండి ఆయనకి పరిచర్య చేసింది. ఆయన బాగుపడ్డాడు, మళ్ళీ తిరిగి క్షేమంగా వచ్చాడు. ఆయన చాలా వందనాలు బాబు అని చెప్పేసి ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఆ ధనవంతుడు ఇది 10 సంవత్సరాల క్రితం తన ప్రాణాన్ని బ్రతికించినటువంటి ఆ డాక్టర్ గారిని గుర్తుపెట్టుకుని తనకి ఈ విధంగా రుణం తీర్చుకుంటాకు వచ్చి తన కుమార్తె వివాహంతో పాటు తన కుమార్తె కూడా పరిశీలన చేసిన రోజు సరే తన కుమార్తె కూడా తన కుమార్తెకి ఏ బంగారం కొన్నాడో ఈ డాక్టర్ గారి కుమార్తె కూడా అదే బంగారం కొన్నాడు. తన కుమార్తెకి ఏ వస్త్రాలు కొన్నాడో డాక్టర్ గారి కుమార్తె అదే వస్త్రాలు కొన్నాడు. తన కుమార్తెకి ఎటువంటి ఐటమ్స్ కొన్నాడో అన్నీ కొన్నాడు, ధనం కొన్నాడు, అన్నీ తీసుకొచ్చి డాక్టర్ గారికి ఇచ్చాడు. డాక్టర్ గారు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తన కుమార్తెకి ఘనంగా వివాహం జరిగించాడు. ప్రియ దేవుడు నువ్వు చేసిన దానికి ఆయన మేలు ప్రతిఫలంగా నీకు ఇస్తాడు, మేలు ప్రతిఫలంగా ఇస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ఎంతోమందికి సహాయం చేశాను, ఈరోజు నాకు ఏ మార్గం కనపడలేదు, నేను ఎంతోమందికి మేలు చేశాను, ఈరోజు నాకు కీడు ఎదురవుతుంది అనుకోవచ్చు. కానీ జీవము కలిగిన దేవుడు ఆయనని చూస్తున్నాడు. నీకు మేలు చేయటానికి ఆయన నీతో కూడా ఉన్నాడు. అందుకని 2వ దినవృత్తాంతం గ్రంథం 19వ అధ్యాయంలో మనం 11వ వచనం చూసినట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే మీ దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఆయన మీతో కూడా ఉన్నాడు, మీరు భయపడకండి అంటాడు. యెహోషాపాతు తన ప్రజలందరితో రాజ్యాన్ని ఆయన రాజుగా చేసినప్పుడు తన ప్రజలందరికీ కూడా కొన్ని విషయాలు చెబుతూ, కొన్ని విషయాలు ధైర్యం చెబుతూ, శత్రువులు వచ్చినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా, ఏ విషయం వచ్చినా సరే మీ దేవుడని యెహోవా మేలు చేయుటకై మీతో కూడా ఉన్నాడు అని మీరు మర్చిపోవద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు. ఈరోజు అమ్మ నీ ఇంట్లో నీతో కూడా దేవుడు మేలు చేయటానికి నీతో కూడా ఉన్నాడు. నీ కుటుంబంలో మేలు చేయడానికి దేవుడు నీతో కూడా ఉన్నాడు. నువ్వు ఏ కీడు అనుభవిస్తున్నావో, ఏ మేలు కొదవగా ఉందో, ఈరోజు నీ బిడ్డ వివాహం విషయంలో ఒకవేళ మేలు జరగలేదేమో, ఏ విషయంలో నీకు మేలు జరగాలని ప్రార్థిస్తున్నావో నీ దేవుడు నీకు మేలు చేస్తాడు. ఖచ్చితంగా ఆయన మేలు చేసే దేవుడైనా, సహాయం చేసే దేవుడైనా. అందుకనే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3 విషయాలు మీతో చెప్తాను. ఆ దేవుడైన యెహోవాని మనం అనుసరించాలి. ఆ దేవుడైన యెహోవా నేర్చుని మనం అనుసరించాలి. ఆ దేవుడైన యెహోవా చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తూ ఆయన వాగ్దానమును మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం అనుసరించినట్లయితే అంటున్నాడు ఆయన మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని గైకొనవలెను అంటాడు. నీకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో నేను తోడుకొచ్చాను కదా, నువ్వు ఏ దేశంలో ఉంటున్నావో ఆ దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి చెందుతావు. నీ వాటిని గైకొనాలి అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ దేశంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో దేవుడు నేను బహుగా అభివృద్ధి చేస్తాడు. మేలు చేసి నేను బహుగా ఏం చేస్తాడైనా అభివృద్ధి చేస్తాడు. ఇస్సాకు ఆ దేశంలో ఉన్నాడు. ఇస్సాకు
గెరారులో అయిన ప్రాంతంలో ఫిలిష్తీయుల మధ్యలో ఆయన పరదేశిగా ఉన్నాడు. ఇస్సాకునకు దేవుడు తోడైంటే ఫిలిష్తీయులందరూ ఇస్సాకు కీడు తలపెడితే ఆ దేశం అందున్నవాడే ఇస్సాకుని దేవుడు నూరంతలుగా ఫలము పొందాడు. అతడు క్రమక్రమంగా అభివృద్ధి చెంది గొప్పవాడయ్యాడు. అతనికి మేలు చేశాడు దేవుడు. ఈరోజు శత్రువుల మధ్య, ఈరోజు నువ్వు మన దేశం మధ్య, నీ పొలంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నీ బిడ్డల విషయంలో కావచ్చు, దేవుడు నిన్ను మహాభివృద్ధి చేస్తాడు. నీకు మేలు కలిగి ఆ దేశంలో మేలు కలిగినట్లు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. అందుకే ఆ దేవుడిని అనుసరించాలి. అనగా మొదటగా ఆయన చెప్పిన మాటల్ని, ఆయన చెప్పిన ఆజ్ఞలు నువ్వు గైకొని ఆయన అనుసరించినప్పుడు నువ్వు మేలు పొంది మహాభివృద్ధి చెందుతావు. రెండవదిగా ప్రభు చెప్తున్నాడు, ఆయన కొరకు మనం నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట రాయబడింది కదా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం చెప్తాడు ఏంటంటే, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును, మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేస్తాడు. నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుంది. చెప్పారు కదా, డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆ డాక్టర్ గారికి మేలు ప్రతిఫలంగా వచ్చింది. ఈరోజు నువ్వు నీతిగా, ఈరోజు న్యాయంగా, ఈరోజు నీ యథార్థంగా జీవిస్తే నీకు మేలు ప్రతిఫలంగా దేవుడు తీసుకుని వస్తాడు. కాబట్టి నేను నీతిమంతుగా బ్రతుకుతున్నాను, నా జీవితంలో అన్యాయం జరుగుతుంది అనుకోవద్దు. నీకు మేలు ప్రతిఫలంగా దేవుడు తీసుకొస్తాడు. మూడవదిగా ఏక హృదయం కలిగి, ఏక మనస్సు కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథము 32:39 చెప్తున్నాడు, వారు ఏక మనస్సు కలిగి, ఏక హృదయం కలిగి వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు వారికి మేలును వాళ్ళకి ప్రతిఫలంగా దేవుడిచ్చాడు. చదువుతున్నారు కదండి. వాళ్ళకి 32:39 మనం చూసినట్లయితే ఆయన మేలు ప్రతిఫలంగా ఇచ్చాడు. ఆ దేవుడు గొప్పవాడు కదా. ఏక హృదయం కలిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన మేలు చేస్తాడు. 39 చూసినట్లయితే 39 ఆయన అంటున్నాడు కదా, వారు నాకు ప్రజలు ఎందురు, నేను వారికి దేవుడైన ఎందురు, మరియు వారి కుమారులకు మేలు కలుగుతాయి. వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ప్రజలు మన నిత్యము దేవునికి భయపడి బ్రతికినట్లయితే మీకు మీ కుమారులకు మేలు చేస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. అందుకని యెహోవా భయమే ఐశ్వర్యం. అబ్రహాము తచ్చాడు, అబ్రహామా నీవు ఈ కార్యం చేసినందున నువ్వు దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుతున్నావు అంటాడు. కాబట్టి ఈరోజు దేవునికి భయపడటం నేర్చుకో, ఆయన భయభక్తులు కలిగి బ్రతుకుతూ నేర్చుకో, నీకు మేలు చేస్తాడు. కాబట్టి దయచేసి ఈరోజు దేవుడు మాట ప్రకారము ఆయన అనుసరించి, ఆయన ఆజ్ఞలు పాటించు. 2 నీతిగా జీవించు, నీకు మేలు ప్రతిఫలంగా వస్తుంది. 3 దేవుని యందు భయభక్తులు కలిగి నీవు నీ బిడ్డలు జీవించండి, దేవుడు రెండంతలుగా మేలు చేస్తాడు. కాబట్టి భయపడకండి, మీ దేవుడని యెహోవా మీతో కూడా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించినవాడు, ఆ ఏబుకు రెండంతలుగా ప్రతిఫలాన్ని ప్రవహించినట్లుగా దేవుడు మీకు మేలు చేయటానికి మీతో కూడా ఉన్నాడు. దేవుడి రాబో నెలల్లో దేవుడు శ్రేష్టమైన మేలు, రెండంతల మేలు మీకు, మీ పిల్లలకి, మీకు కలిగిన అంతటికి దేవుడు మేలు ప్రతిఫలంగా మీకు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేస్తాను మీకోసం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు మీరు చెప్పిన ఈ మాటలు ఏ బిడ్డలైతే కీడు అనుభవిస్తూ ఇంకా నా జీవితంలో మేలు జరగలేదు,
నా ప్రభు కొరకు నేను ఎదురు చూస్తున్నాను అనుకుంటున్నాను, బిడ్డలకి ఏ మేలు కావాలో అది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగంలో, వ్యాపారంలో, బిడ్డల భవిష్యత్తు విషయంలో, వివాహ విషయంలో, గర్భఫల విషయంలో, చదువు విషయంలో ప్రభా ఏ మేలు యెహోవాను ఆశ్రయించడం, ఏ మేలు కొదవైనదని చెప్పినట్లుగా మేలు చెట్టుకై మీ దేవుడు యెహోవా మీతో కూడా ఉన్నాడని చెప్పినట్లుగా ఒక అద్భుతమైన నిన్నంతలు మేలు దయచేయమని యేసునామములో చున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.